ఎంటైర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎన్ని బ్రిడ్జెస్ శాంక్షన్ అయ్యాయి? ఎన్ని వాళ్ళు నిధులు కేటాయించారు అనేది మీ దగ్గర ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందామా? సో మీరు ఏదైతే ఫ్లైఓవర్స్ గురించి అన్నారో ఇప్పటిదాకా 2 ఇయర్స్ అయింది. గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్సే రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు రీసెంట్ టైమ్స్ లో చూస్తే చాలా ఫ్లైఓవర్స్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది వారి హయాంలో జరిగింది కాదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఏదైతే 35 ఫ్లైఓవర్స్ ఏదో కన్స్ట్రక్షన్ చేశారో దాంట్లో అదొక ఫ్లైఓవర్. అట్లా ఒక 2-3 వారు ఇనాగ్రేషన్ చేశారు. సో వారు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే వారికి ఒక వృత్తి ఉండే, మీకు ఐడియా ఉండొచ్చు, పెయింటింగ్ అని అంటుండే కదా, చిన్న ఉన్నప్పుడు నేను పెయింటింగ్ వేసుకుని కష్టపడేదని. సో ఆయన ఎప్పుడైతే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిండ్రో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిన ఫ్లైఓవర్స్ కి పెయింటింగ్ లేపించండు. అదొక డెవలప్మెంట్ చేసిండు ఆయన. గత ప్రభుత్వంలో ఏదైతే జంక్షన్ డెవలప్మెంట్స్ చేసారో దానికి కూడా కలరింగ్ వేసి లైట్లు పెట్టించారు. ఇట్లాంటి చారిత్రకమైన డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇది మనం చెప్పుకోవచ్చు. ఆయన హయాంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అని అంటే వారి వృత్తిని చూయించుకోవడానికి ఫ్లైఓవర్లకి మంచిగా పెయింటింగ్ వేసి అదొకటి నీట్గా అదొకటి చేశారు. జంక్షన్స్ లకి లైటింగ్స్ అవన్నీ పెట్టడం జరిగింది. వారు చేసిన డెవలప్మెంట్ అంతకు మించి ఇంకా ఏది కూడా మాకు కనిపించింది అయితే లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి శాంక్షన్స్, కట్టినటువంటి ఫ్లైఓవర్స్ ని ఇనాగ్రేషన్ చేయడం తప్ప ఇప్పటి వరకు కూడా ఈ 2 ఏళ్ల కాలం ఆయన చేసింది మీరు అన్నట్టు అదొకటి. గతంలో గత ప్రభుత్వం శాంక్షన్స్ అయిన వర్క్స్ కి ఇనాగ్రేషన్స్ అండ్ గత ప్రభుత్వంలో ఉన్న పేర్లని చేంజ్ చేయడం. ఇప్పుడు అభివృద్ధి అంటే, సంక్షేమం అంటే పేర్లు చేంజ్ చేస్తే ఏమంటారు, పేద ప్రజల బతుకులు మారిపోవు. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వట్లేదు? దాని వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చాలా మంది పిల్లలకి డెలివరీలు అవుతున్నాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమం తీసుకొని కేసీఆర్ కిట్ అని పెట్టింది. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏదైనా స్కీమ్ కి పేరు ఉంది అని అంటే ఇది ఒక్కటే. ఇన్ కేస్ దీంతో కూడా నీకు ప్రాబ్లం అని ఉంటే నువ్వు వేరే పేరు ఏదైనా పెట్టి కనీసం ఇవ్వచ్చు కదా. ఆపడం ఎందుకు? న్యూట్రిషన్ ఫుడ్ సరిగా అందట్లేదు, కేసీఆర్ కిట్ ఇవ్వట్లేదు. కేసీఆర్ గారు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి అమౌంట్ కి తులం బంగారం యాడ్ చేసి ఇస్తాను, అది ఇవ్వట్లేదు. రాగానే 100 రోజులలో మహిళలకి 2500 ఇంటింటికి కోడలికి అత్తకి పెన్షన్ వస్తే కోడలికి 2500 వస్తాను. అక్కడ పెన్షన్ వస్తలే, ఇక్కడ 2500 వస్తలేవు. ఫ్రీ బస్ అన్నావు. ఫ్రీ బస్ తోటి ఆర్టీసీకి నష్టం, మోర్ ఓవర్ మహిళలకి గౌరవానికి నష్టం. ఇప్పుడు ఒక పక్కన కూర్చోడానికి ఖర్చు వేసుకొని కూర్చుంటున్నారు, ప్లస్ కొట్లాటలు అవుతున్నాయి, జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. ప్లస్ ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయినాయి ఓవర్లోడ్ వల్ల, బస్సు ప్రాపర్ మెయింటెనెన్స్ లేక. సో నువ్వు ఇవన్నీ చూడకుండా కేవలం ఒక ఫ్రీ బస్ ఇచ్చేసేసి ప్లస్ 200 యూనిట్స్ ఫ్రీ అన్నావు. ఇప్పుడు నాకు తెలిసి ఈవెన్ గుడిసెలలో కూడా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉండే పరిస్థితికి ఉంది. అంటే వాళ్ళు అంత సంపాదించుకొని కొద్దో గొప్ప చిన్నవి వాళ్ళ సౌకర్యాలను వర్ధం అరేంజ్ చేసుకోగలుగుతున్నారు. సో వాళ్ళకి 200 యూనిట్స్ ఎక్కడ ఉంటుంది? సో నాకు తెలిసి ఒక 10 మందికి 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తే నువ్వు 2000 మందికి 1000 మందికి పైగా ఇచ్చినా అని పబ్లిసిటీ. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక ఏదో ఫార్మ్స్ ఇచ్చారు, లైన్లు కట్టి ప్రజలు నుంచొని అవన్నీ ఇచ్చారు. దాంట్లో 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు ఒక్కొక్కరు పెన్షన్ కావాలని కొంతమంది, ఇంద్రమ్మ ఇల్లు కావాలని కొంతమంది, ప్లస్ 2500 కావాలని కొంతమంది, రేషన్ కార్డ్ కావాలని కొంతమంది, అట్లా వివిధ వాళ్ళు ఇచ్చిన కేటగిరీ ప్రకారం వాళ్ళు టిక్ చేసి అప్లై చేయడం జరిగింది. సో ఇన్ కేస్ వాళ్ళు అప్లై చేసినప్పుడు అంత టైం కేటాయించి అంతమంది అధికారులను పెట్టి అంతమంది ప్రైవేట్ వాళ్ళని పెట్టి వర్క్ చేసినప్పుడు మళ్ళీ రేషన్ కార్డ్కి ఎందుకు అప్లై చేసుకోవాలా? మళ్ళీ పెన్షన్కి ఎందుకు అప్లై చేసుకోవాలా? మళ్ళీ 2500కి ఎందుకు అప్లై చేసుకోవాలి? 2 సార్లు ఎందుకు ప్రజలను తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు మున్సిపాలిటీని తీసుకొచ్చి జీహెచ్ఎంసీలో కలపడాన్ని ఏ రకంగా చూస్తారు? అదే నేను ఇందాక అన్నట్టు ఓన్లీ వాళ్ళ అవసరానికే కలుపుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు 150 డివిజన్లలో కాంగ్రెస్కి పట్టు లేదు. గత 2 టర్మ్లుగా బీఆర్ఎస్ఏ హవా నడుస్తుంది. మేయర్, డిప్యూటీ మేయర్లుగా గత 2016 ఎలక్షన్స్లో వాళ్ళే ఉన్నారు, 2020లో కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళ అవసరాలకి మేయర్, డిప్యూటీ మేయర్ మారినరే తప్ప చాలామంది కార్పొరేటర్లు ఇంకా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ స్ట్రెంతే ఉంది కౌన్సిల్లో. అండ్ పార్టీ మారిన తర్వాత ఒకరికొకరికి వాళ్ళ ఏమంటారు, అది చేస్తాం, ఇది చేస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తామని కొంతమందిని వాళ్ళ పార్టీలో కలుపుకున్నారు తప్ప వాస్తవానికి
బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే మహిళలకి అవకాశం ఇచ్చి బీసీని మేయర్గా చేయడం, డిప్యూటీ మేయర్ని కూడా మహిళని చేయడం, ఇట్లా చేస్తే ఇప్పుడు వాళ్ళ పార్టీ మారి బాగా మీరు చూస్తుండొచ్చు కౌన్సిల్ ఏం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మర్జ్ చేశారో మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే 27 మున్సిపాలిటీలు కలుపుతున్నాయి అంటే మా డివిజన్లు ఏం డిస్టర్బ్ కావు, వాళ్ళని మాత్రమే కలిపి ఈ డివిజన్లు పెంచుతున్నారు అని అనుకున్నాం తప్ప మా ఉన్న డివిజన్లని సగం సగం చేసి డివిజన్లు పెంచుతారని నేను అనుకోలేదు. అదే నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీ డివిజన్ ఏదైతే ఉందో కొంచెం చిలకలగూడలోకి వెళ్తుంది. సో మీరు చేసిన డెవలప్మెంట్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కి అది కొంచెం ఎక్కడో ఇబ్బంది అవుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే సీతాఫల్ మండి డివిజన్ ని 2 parts గా చేశారు, చిలకలగూడ డివిజన్ అండ్ సీతాఫల్ మండి డివిజన్. సో చిలకలగూడ ఏరియాని కొంత బార్డర్ ఉన్న పద్మరావు నగర్ మెట్టిగూడని కలిపారు, అండ్ ముషిరాబాద్ కి సంబంధించిన కొంచెం బార్డర్ కలిపారు. సీతాఫల్ మండి డివిజన్ ని తార్నాకకి సంబంధించిన మాణికేశ్వర నగర్, రవీంద్ర నగర్, ఓయూ ఏరియాస్ ని కలిపి నాకు ఒక డివిజన్ చేయడం జరిగింది. మొత్తం సికింద్రాబాద్ లో ద హైయెస్ట్ ఓటర్స్ ఉన్న డివిజన్ ఏదైనా ఉందంటే సీతాఫల్ మండి డివిజన్. 60,000 ఓటర్స్ నా డివిజన్ లో ఉన్నారు. తార్నాక 59, అడ్డాగుట్ట 47, బోధనగర్ అండ్ మెట్టి కూడా 39,000 ఓటర్స్ ఉన్నారు. సో దీన్ని డివైడ్ చేశారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు ఏ లెక్క ప్రకారం డివైడ్ చేశారంటే ట్రాక్ రూట్ ప్లస్ నాలా రూట్ ని బేస్ చేసుకొని మేము డివైడ్ చేసాం అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు చిలకలగూడ ఏరియాలో చాలా మటుకు నేను డెవలప్మెంట్ చేశాను. ఇప్పుడు మీకు చెప్పిన స్టాండింగ్ కమిటీ ఏదైతే నాలా పని ఉందో కొట్లాడి స్టాండింగ్ కమిటీలో 10 కోట్లు తెచ్చుకుంటే ఇప్పుడు ఆ వర్క్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోయింది. ప్లస్ ఇప్పుడు వైకుంఠ ధామాలు ఏవైతే ఉన్నాయో నా డివిజన్ లో సీతాఫల్ మండి గ్రేవ్యార్డ్ ఒకటి ఉంది. సో మేము చెప్పినట్టు మా దగ్గర అంత ప్లేస్ లేదు ఏదైనా డెవలప్మెంట్ హ్యూజ్ గా చేయడానికి, ఉన్నదాన్ని మేము రీడెవలప్మెంట్ చేయాలి. సో అదే పనిగా సీతాఫల్ మండి గ్రేవ్యార్డ్ ని కూడా నేను ఏదైతే మనకు మల్లాపూర్లో గ్రేవ్యార్డ్ ఉందో దాన్ని చూసినప్పుడు దీన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి దీన్ని కూడా ఒక 3 కోట్లు నేను రెడీగా ప్రపోజల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా చిలకలగూడ ఏరియాకి పోయింది. సో 10 ఏళ్ల పాటు ఇంత కష్టపడి ఇన్ని నిధులు ఇంతవరకు చేసి ఇప్పుడు అదొక డివిజన్ అయిపోతే రేపు రిజర్వేషన్ వచ్చినప్పుడు అక్కడ ఏదొస్తుందో ఇక్కడ ఏదొస్తుందో నాకు అవగాహన లేదు. సో ఎక్కడైనా కూడా నేను రెడీగా ఉన్నా, అయినా కూడా ప్రజలకి నేను చెప్పుకోవడానికి అయితే నేను ఈ వర్క్స్ చేసిన ఇవి ఉన్నాయని అయితే నేను చూపించుకోవాలి కదా. సో మేజర్ వర్క్స్ అన్ని కూడా అది ఇది కలిపి స్ప్లిట్ చేసేస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలకైతే తెలుసు ఎంత మేరకు మేము అభివృద్ధి చేసినామో, ఏం పనులు అయినాయో, ఎంత అందుబాటులో ఉంటామో. ఇప్పుడు డివిజన్లో నాయకులు అంటే డెవలప్మెంటే కదా, ఫస్ట్ అందుబాటులో ఉండే లీడర్లు కావాలి అని కోరుకుంటాం. సో అట్లా మేము నిరంతరం రాత్రి పగలు వారికి ఎప్పుడు అందుబాటులో అంటే వారికి అవసరమైన ఎప్పుడైనా కూడా మేము ఉన్నాం. అది వర్షాకాలమా ఇంకొక సీజనా అని కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మేము ఏ టైంలోనో వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. వాళ్ళ అవసరాల మేరకు మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం లేదు. అయినా కూడా అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదా, ఇన్ని ఇయర్స్లో ఇంత చేసినాం, ఇప్పుడు ఈ ఏరియా డివైడ్ అయిపోతుందన్న ఒక బాధ ఉంటుంది కదా. సో అండ్ మోర్ ఓవర్ వారు ఓటర్స్ వైజ్ తీసుకోలేదు. ఇప్పుడు నాకు తక్కువ అవుతుండ్రా ఎక్కువ అవుతుందా అనేది క్లారిటీ లేదు. సో మొన్న జరిగిన కౌన్సిల్లో కూడా వాళ్ళు ఇప్పటిదాకా మేము ఇచ్చిన ప్రశ్నకి జవాబు లేదు. సో అసలు ఏ ప్రకారం చేస్తున్నారు, ఏ పారామీటర్స్ తీసుకుంటున్నారు, ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు అనేది ఇప్పటిదాకా జోనల్ కమిషనర్ గారి దగ్గర నుంచి మాకు ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇట్లాంటి ఎన్నో మేజర్ వర్క్స్ చేసి ఇప్పుడు వీళ్ళు డివైడ్ చేస్తే మాకు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. మాకే కాదు, ఇప్పుడు వాళ్ళే అనేది ఏంటి, శివారు ప్రాంతాలు డెవలప్ కావాలంటున్నారు. సరే ఉన్న ప్రాంతాలను డెవలప్ చేయి, ఆ తర్వాత శివారు ప్రాంతాలకు పోవచ్చు. ఇక్కడనే సరిగా డెవలప్ చేయట్లేదు, 2 years నుంచి పట్టించుకోవట్లేదు. శానిటేషన్ అంతంత మాత్రానే ఉంది, స్ట్రీట్ లైట్ అంతంత మాత్రానే ఉంది, సివరేజ్ హెచ్ఎండబ్ల్యూఎస్ అంతంత మాత్రానే ఉంది, ఒక పాట్ హోల్ ఫిల్ చేయలేకపోతున్నాం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ పెట్టుకొని ఏమీ లేని ఏరియాలను కలిపి ఇప్పుడు ఇక్కడే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ అవుతాయి. మీకు ఈ 150 డివిజన్లనే ఎక్కువ ట్యాక్స్ ఇక్కడ కలెక్ట్ అనే ట్యాక్స్ తీసుకోవాలి, మొత్తం ఆడబెట్టి ఇది నెగ్లెక్ట్ చేస్తా అంటే మేము ఒప్పుకోం. మీరు ఉన్నాయి అట్లనే పెట్టేసి వాటిని కలిపి ఇంకేదైనా డెవలప్ చేయండి, కానీ దీన్ని డిస్టర్బ్ చేయదు అనేది మా ప్రధానమైన డిమాండ్. 3 మేయర్ల గురించి ఏం చెప్తారు? అదే అంటున్నా కదా, వాళ్ళ అవసరాన్ని గురించి వాళ్ళు వేసారు. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు 150 డివిజన్లలో మీరు ఎలక్షన్ పెట్టండి, ఎంత మేరకు వాళ్ళకి మేయర్ సీట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు అసలుకే రాదు. సో అట్లా రాదనే ఉద్దేశంతో 3 కార్పొరేషన్లు చేసి అక్కడ వాళ్ళ మేయర్లని చేసుకోవాలనే ఇంటెన్షన్తోనే ఉన్నారు అన్న ఆలోచన కనిపిస్తుంది. కానీ
ఏదో పొలిటికల్ గానే వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ప్రజల అవసరాలకి తగ్గట్టు చేద్దాము అన్న ఆలోచన అయితే కనిపించట్లేదు.